స్ప్లిట్ పర్సనాలిటీ అనేది మనం ఇంతకుముందే చాలా సినిమాల్లో చూసాం. అపరిచితుడు, అమర్ అక్బర్, ఆంటోనీ, ఇలాంటి వీటిల్లో సాధారణంగా స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తినే ప్రొటాగనిస్ట్ గా తీసుకుంటారు. కానీ డార్లింగ్ మూవీ ఆ స్ప్లిట్ పర్సనాలిటీ కాన్సెప్ట్ ని ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడానికి ట్రై చేసింది. అందుకోసం స్ప్లిట్ పర్సనాలిటీ వ్యక్తిని కాకుండా వేరే వాళ్ళని ఇందులో ప్రొటాగనిస్ట్ గా తీసుకున్నారు. దిస్ ఈస్ వెరీ గుడ్ థాట్. ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని హనీమూన్ కి ప్యారిస్ కి తీసుకువెళ్లడమే లైఫ్ అచీవ్మెంట్ గా పెట్టుకున్న ఒక అబ్బాయి లైఫ్ లోకి స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న ఒక అమ్మాయి, అందులోనూ ఒక పర్సనాలిటీ ఏమో తనను తాకమని అభ్యర్థిస్తే, మరో పర్సనాలిటీ ఏమో తనను తాకితే చంపుతా అని బెదిరిస్తే, ఆ తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయి కోసం పడే తిప్పలు, కష్టాలు, అలాగే ఆ అమ్మాయికి ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ఎందుకు వచ్చింది, ఎలా పోతుంది, చివరికి ఆ అబ్బాయి తన భార్యతో తను కలకన్నట్టు హనీమూన్ కి ప్యారిస్ కి వెళ్లారా లేదా అనేదే మిగతా సినిమా. హాస్యం రాయడమైనా లేదా స్క్రీన్ మీద చూపించడమైనా చాలా కష్టం. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్పేది To perform comedy is not an ordinary thing. Everybody will say that. దీనికి కారణం హాస్యం పండాలంటే ఒక పర్ఫెక్ట్ టైమింగ్ ఉండాలి, అదే విధంగా ఒక గుడ్ పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. ఈ కామెడీ మూవీలో ఈ రెండు లేవనే చెప్పాలి. దానికి ముఖ్య కారణం కాస్టింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్యాక్ డ్రాప్ ఇన్ దిస్ మూవీ. ఇలాంటి హాస్య కథలకు హీరోయిన్ విషయంలో ఫస్ట్ చాయిస్ ఎప్పుడు ఎటువంటి ఇమేజ్ లేని న్యూ కమర్స్ ని ఎన్నుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఒకప్పుడు అంటే బెటర్ యాక్టర్స్ ని వెతకడం చాలా కష్టంగా ఉండేది, అందులోనూ తెలుగు హీరోయిన్స్ ని వెతకాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పటి సోషల్ మీడియా కాలంలో అది చాలా తేలిక. హీరోయిన్ అయ్యే కట్అవుట్ ఉండి సినిమాల్లో అవకాశాలు లేక యూట్యూబ్ ఛానల్స్ లో తమ టాలెంట్ ను చూపిస్తున్న నటీమణులు చాలానే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే సినిమాలో కనిపించిన గర్ల్ ఫామ్ లో యూట్యూబ్ ఛానల్ యాక్ట్రెస్ అభిజ్ఞ, అదే విధంగా నిహారిక, ఇలాంటి వాళ్ళు అయితే ఈ పాత్రకి సరిపోయేవారని నా అభిప్రాయం. ఐ థాట్ ఇలాంటి హాస్య చిత్రానికి ఇలాంటి హాస్య నటీమణులను కాస్ట్ చేసి ఉంటే ఈ సినిమా ఇంకొంచెం బెటర్ అనిపించేదని నా నమ్మకం. ఈ సినిమాలో మరో బిగ్గెస్ట్ బ్యాక్ డ్రాప్ రైటింగ్. ఈ సినిమాకు రైటింగ్ అండ్ డైరెక్షన్ ఒకరే, అశ్విన్ రామ్ గారు. సినిమాలు మరియు జబర్దస్త్ లాంటి షోల్లో భార్య అంటేనే స్ప్లిట్ పర్సనాలిటీ అంటూ భార్యలపై జోక్స్ వేస్తుంటారు. దీనినే రైటర్ అశ్విన్ రామ్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. ఒకవేళ నిజంగానే భార్యకి స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటే ఎలా ఉంటుంది అనే ఐడియా నుంచే ఈ మూవీ పుట్టిందని నా అభిప్రాయం. ఖచ్చితంగా నేను జ్యోతిష్యుని మాత్రం కాదు. రైటింగ్ విషయంలో ఈ మూవీలో నాకు మేజర్ గా 3 మిస్టేక్స్ కనిపించాయి. ఒకటి, హీరోయిన్ క్యారెక్టర్స్ ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మూవీ చూసిన వాళ్ళకి అయితేనే అర్థమవుతుంది. సో ఇది స్పాయిలర్ అనుకోండి. ఎవరైనా మూవీ చూసి ఉండకపోతే ఒక 20 సెకండ్స్ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇందులో ఆది క్యారెక్టర్ కి ఒక మోటివ్ ఉంది, అలాగే ఆనంద్ క్యారెక్టర్ కూడా ఒక మోటివ్. ఆ రెండు ప్రేక్షకుడికి అంటే నాకు అర్థమయ్యాయి. కానీ మిగతా క్యారెక్టర్స్ అసలు ఎందుకు ఉన్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎందుకు పోతున్నాయి, అదేదో పెట్టాలంటే పెట్టాలి స్ప్లిట్ పర్సనాలిటీ కాబట్టి అని పెట్టినట్టే ఉంది తప్ప నిజంగా ఆ క్యారెక్టర్స్ మీద కూర్చొని ఒక స్ట్రాంగ్ మోటివ్ తో రాసినట్టుగా లేదు. రెండోది, ఒకవేళ మీరు ఊహించుకోండి, డాక్టర్ వచ్చి పేషెంట్ చాలా పెద్ద ప్రాబ్లం లో ఉంది, ఇక మీదట ఏమవుతుందో మాకే తెలీదు, పేషెంట్ మీద హోప్స్ వదిలేసుకోవడం బెటర్ అని చెప్తాడు. పేషెంట్ భర్త వెళ్ళి 2 నిమిషాలు ఆపరేషన్ చేసేసరికి ఇక అంతా ఓకే, పేషెంట్ ఈజ్ నాట్ గుడ్ బట్ ఓకే, ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, పేషెంట్ నడుస్తుంది పరిగెత్తుంది అంటే చూసేవాడికి వినేవాడికి ఎలా ఉంటుంది? థియేటర్ లో నాకు అలానే అనిపించింది. వెరీ సీరియస్ ప్రాబ్లం అని చెప్పి జస్ట్ 1 సీన్ లో 1 ప్రాబ్లం ను సాల్వ్ చేసుకుంటూ పోతే ఆ సీరియస్ అనే పదం ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసా? ఈ ప్రాబ్లం రావడానికి ముఖ్య కారణం రైటర్ హీరోయిన్ పాత్రకి ఎక్కువ స్ప్లిట్ పర్సనాలిటీస్ ని యాడ్ చేయడం. అలా కాకుండా ఆ స్ప్లిట్ పర్సనాలిటీస్ ని 3 లేదా 4కి మాత్రమే పరిమితం చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. థర్డ్ మిస్టేక్, హాస్యం, కరుణ ఈ రెండింటిని ఒకే సీన్స్ లో పండించాలని ట్రై చేయడం. అంటే ఒకే సీన్స్ లో కాకపోయినా ఆ సీన్ కి సంబంధించిన సీన్స్ లోనే హాస్యం, కరుణ ఈ రెండింటిని పండించాలని ట్రై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆదిని ఒక ఇంటికి తీసుకెళ్లే సీన్ లో కామెడీ చేస్తారు, కానీ దానికి సంబంధించిన సీన్ అంటే ఆ ఇంటికి తీసుకువెళ్ళాక అక్కడ జరిగే సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఆ ఎమోషన్ సీన్ కన్నా ముందు కామెడీ చేయడం వల్ల ఆ ఎమోషన్ సీన్ లో కూడా మనకు పెద్దగా ఎమోషన్ కనిపించదు. సో ఎప్పటికైనా ఎమోషన్ ని మరియు కామెడీని ఒకే సీన్ లో చూపించాలనుకోరాదు, అది చాలా బ్యాక్ ఫైర్ అవుతుంది. ఆ సీన్ మొత్తం గబ్బు అయిపోయి అసలు ఆ సీన్ ఎటు కానట్టు అవుతుంది. ఎమోషనల్ సీన్స్ రాస్తాం, ఆ ఎమోషన్ ని పట్టుకునే వెళ్ళిపోవాలి. ఒకవేళ కామెడీ సీన్స్ రాస్తున్నామో మనం ఆ కామెడీని పట్టుకునే వెళ్ళాలి, అంతేగాని ఆ రెండింటిని కలిపి ఇంకేదో కొత్త పదార్థాన్ని తయారు చేయరాదు. లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కితకితలు, పిల్ల జమీందార్. ఇందులో ఫస్ట్ నుంచి ఒక పాయింట్ వరకు మొత్తం కామెడీనే ఉంటుంది, కానీ ఆ పాయింట్ తర్వాత నుంచి మూవీ మొత్తం సీరియస్ గా ఉంటుంది. ఒక పాయింట్ తర్వాత నుంచి ఒక ఎమోషన్ ని పట్టుకున్న తర్వాత ఆ ఎమోషన్ తోనే మూవీని ఎండ్ చేయాలి, అంతేగాని ఆ ఎమోషన్ ని తీసుకెళ్లి మళ్ళీ కామెడీగా ట్రై చేయకూడదు. అలా చేస్తే ఖచ్చితంగా ఎప్పటికైనా బ్యాక్ ఫైర్ అవుతుంది. ఈ సినిమాలో అదే. ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని చూసుకుంటే ఫస్ట్ హాఫ్ డీసెంట్ అండ్ సెకండ్ హాఫ్ కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. హీరోగా ప్రియదర్శి గారి యాక్టింగ్ ఈజ్ గుడ్, హీరోయిన్ నవ
నటేష నాట్ ఓకే. ఇక చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇచ్చేంత స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఈ స్టోరీలో ఏమీ లేవు కాబట్టి తదితర నటీనటులు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో బాగానే చేశారు. మ్యూజిక్ బై వివేక్ సాగర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, బట్ నాట్ అప్ టు ద వివేక్ సాగర్ స్టాండర్డ్స్ అని చెప్పాలి. పాటలు కాసర్ల శ్యామ్ గారు రాశారు. అంత గొప్ప పాటలు అని చెప్పలేం కానీ ఓకే, దట్స్ గుడ్. సినిమాటోగ్రఫీ ఈజ్ నాట్ ఓకే, మెయిన్లీ లైటింగ్ అస్సలు బాగోలేదు. ఇక మిగతా టెక్నికల్ విషయాలకు వస్తే వాటి గురించి మాట్లాడకపోవడమే మంచిది. సో ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే టీజర్ ట్రైలర్ చూడండి, సాంగ్స్ వినండి, నచ్చితే సినిమాకి వెళ్ళండి, లేదంటే మంచి బిర్యానీ తిని వచ్చేయండి. అంతేగాని రివ్యూస్ చూసి సినిమాకి వెళ్ళాలా లేదా అని మాత్రం డిసైడ్ కాకండి. ఎందుకంటే మై రివ్యూ ఈజ్ జస్ట్ మై ఎక్స్పీరియన్స్ అండ్ మై ఒపీనియన్. సినిమా ఈజ్ ఆర్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఒక్కో అభిప్రాయాన్ని ఏర్పరుస్తుంది, ఒక్కో అనుభూతిని ఇస్తుంది. పుర్రకో బుద్ధి జువకో రుచి అంటారు. ఏమో మీకు నచ్చవచ్చు లేదా అస్సలు నచ్చకపోవచ్చు. సో టీజర్ ట్రైలర్ చూడండి, సాంగ్స్ వినండి, నచ్చితే వెళ్ళండి, లేదంటే లేదు. అంతేగాని వేరే వాళ్ళ అభిప్రాయాలను మీ అభిప్రాయాలుగా మాత్రం మార్చుకొని జీవించకండి. ఫైనల్ గా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గంట ముఖ్యం బిగులు.